చూస్తున్నాం. నిన్న రాత్రి బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ను ఆమె కలిసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కవిత హైదరాబాద్ కు రానున్నారు. నిన్న రాత్రి బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న రాత్రి తిహార్ జైలు నుంచి అయితే కవిత విడుదలయ్యారు. విడుదలైన అనంతరం నిన్న రాత్రి ఢిల్లీలోనే ఉండి ఇక ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఆమె హైదరాబాద్ కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓవర్ టు యు. రైట్ ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత ఎయిర్పోర్ట్ బయలుదేరారు. అంటే తొలిసారిగా మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కవితను అరెస్టు చేసిన తర్వాత 5 నెలల జైలు జీవితం అనుభవించిన తర్వాత కవిత నిన్న తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు తొలిసారిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నారు. హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత తన తండ్రి కేసీఆర్ను కలవబోతున్నారు. అంటే తొలిసారి 5 నెలల తర్వాత మార్చి 15న అరెస్ట్ అయిన తర్వాత అదే రోజు రాత్రి కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తీసుకొచ్చారు. ఈడీ కార్యాలయం తర్వాత మరుసటి రోజు రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ ఈడీ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి కూడా కవిత సిబిఐ ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉంటూ ఉన్నారు. దాదాపు 5 నెలలు అంటే 150 రోజులకు పైగా కూడా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో సుప్రీం ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు కొన్ని కండిషన్స్తో బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల పూచికత్తుతో 10 లక్షల బెయిల్ బాండ్ పూచికత్తు, అలాగే పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. మరోవైపు ప్రతి సందర్భంలో కూడా దర్యాప్తు సంస్థలకు సహకరించాలి, విచారణకు సహకరించాలి. ట్రయల్లో భాగంగా ట్రయల్ ఉన్న సందర్భంలో ఇటు ఛార్జ్షీట్లో విచారణ సందర్భంగా ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు పిలిచినప్పుడు విచారణకు అటెండ్ కావాలంటూ కూడా కండిషన్స్ పెట్టింది. కానీ ప్రతి వారం 2 వారాలకు ఒకసారి వెళ్ళి కనిపించడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలిపింది. మొత్తం చూసుకుంటే 5 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కవితకు బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలోనే నిన్న తిహార్ జైలు బయట కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చేరుకుని కవితకు ఘన స్వాగతం పలికారు. తిహార్ జైలు నుంచి బయటకు రాగానే కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరుడు, భర్త, పెద్ద కుమారుడు హరీష్ రావు ఇలా ప్రతి ఒక్కరిని కూడా చూసి కవిత కన్నీటి పర్యంతమయ్యారు, ఎమోషనల్ అయ్యారు. ఎమోషన్తోనే కవిత మీడియాతో మాట్లాడారు. నాకు పోరాటాలు కొత్త కాదు, నేను ఎన్నో పోరాటాలు చేసిన 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు నన్ను అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను ఎవరో ఏదో నోటి మాట ద్వారా ఆరోపణలు చేశారని నన్ను తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు, అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను మంచిదాన్ని, మొండిదాన్ని, కానీ నన్ను అన్యాయంగా అనవసరంగా జైల్లో పెట్టారు. నేను జగమొండిగా తయారయ్యాను. అందరి అంటే ఇండైరెక్ట్గా ఎవరైతే తనను జైలుకు వెళ్ళడానికి కారకులయ్యారో వారిని అదేవిధంగా వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను. రాజకీయంగా ప్రజల మద్దతుతో నేను ముందుకు వెళ్తానంటూ కూడా కవిత తెలియజేశారు. కొద్దిసేపు క్రితం ఇక్కడ ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి వెళ్తూ కూడా న్యాయమే గెలిచింది, నేను ప్రజాక్షేత్రంలోనే ముందుకు వెళ్తాను, న్యాయంగానే ముందుకు వెళ్తానంటూ కూడా తెలియజేశారు. న్యాయమే గెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయమే గెలిచిందంటూ కవిత మీడియాతో మాట్లాడుతూ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. 2 గంటల 45 నిమిషాలకు విస్తార ఫ్లైట్లో కవిత బయలుదేరబోతున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా ఎయిర్పోర్ట్కు చేరుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. కవితను ఊరేగింపు ద్వారా సిటీలోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అయితే సన్నద్ధమయ్యారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసుల్లో కవితకు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసిన తర్వాత తొలిసారి కవిత హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నారు. ఇటు కేసీఆర్ను కూడా మార్చి 15 తర్వాత ఇప్పటి వరకు కవిత కేసీఆర్ని ఎక్కడ కలవలేదు. ఇటు కేటీఆర్, హరీష్ రావు వారి కుటుంబ సభ్యులు పలుమార్లు వారికి మాతృమూర్తి తల్లి కూడా ఇటు ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలో కవితను ములాఖాతులో భాగంగా కలిశారు. కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా కవితను కలిసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే తొలిసారి కవిత కేసీఆర్ను కలవబోతున్నారు. కేసీఆర్ని కలిసిన తర్వాత తన కాన్స్టిట్యున్సీకి రేపు లేదా ఎల్లుండి వెళ్ళి
అక్కడే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈరోజు ఛార్జ్షీట్తో విచారణలో భాగంగా ఈరోజు 12 గంటలకు కవిత రౌజవ్ని కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత అటెండ్ అయ్యారు. నెక్స్ట్ హియరింగ్ సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు. మళ్ళీ సెప్టెంబర్ 11కు కూడా కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాల్సింది. కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు వెళ్ళి కవిత తరపున డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటే సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హియరింగ్ ఛార్జ్షీట్కి సంబంధించి అంటే సిబిఐ ఛార్జ్షీట్కి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఈరోజు విచారణ జరిగింది. దీన్ని నెక్స్ట్ హియరింగ్ అనేది సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఈడీకి సంబంధించి ఛార్జ్షీట్పై హియరింగ్ ఉంటే మళ్ళీ దాన్ని కూడా కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ట్రయల్ ఇప్పుడు కేసు దర్యాప్తు అనేది తుది అంకానికి వచ్చిన నేపథ్యంలోనే దాదాపు మ్యాక్సిమం అందరికీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారందరికీ కూడా బెయిల్ లభించింది. దానిలో భాగంగా 17 నెలల తర్వాత అంటే 530 రోజుల తర్వాత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా 2 కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులు బెయిల్ మంజూరైంది. ఇక సిబిఐ కేసులు కూడా అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తున్నట్టు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా దీంట్లో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారందరికీ కూడా బెయిల్ వస్తుంది. ఈ కేసు త్వరలోనే క్లోజ్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే కేసు విచారణ తుది దశకు చేరిన నేపథ్యంలో ఈ ఛార్జ్షీట్లు ఏవైతే ఉన్నాయి, ఛార్జ్షీట్లు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇప్పటివరకు ఎంతమంది అయితే విచారించారో దాదాపు 493 మంది విచారించారు. 50,000 ఛార్జ్షీట్ పేజీలు కవితకి సంబంధించి, అలాగే 57 మంది నిందితులు. ఇవన్నిటి కూడా వీటన్నిటికి సంబంధించి ఈ ఛార్జ్షీట్లో అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో ఛార్జ్షీట్లపై విచారణ చేసిన తర్వాత దాంట్లో అసలు అక్రమాలు జరిగాయా లేదా, అవినీతి జరిగిందా లేదా, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, అసలు దీంట్లో అవినీతి జరిగిందా లేదా అనే అంశాలపై ఛార్జ్షీట్పై విచారణ కొనసాగుతుంటుంది. ఇది కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఎగనెస్ట్గా చూపించలేదు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ నిన్న సుప్రీంకోర్టు సభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇక నిన్న 9 గంటల తర్వాత కవిత తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. రాత్రి ఇక్కడే బస చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కవితతో పాటు కేటీఆర్ పెద్ద కుమారుడు, కేటీఆర్ భర్త అనిల్ ఒక వెహికల్లోనే ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. మరో వెహికల్లో మాజీ ఎంపీ మాలతీ కవిత, మరోవైపు సత్యవతి రాథోడ్, ఇతర మరికొంతమంది వదిరాజ్ రవిచంద్ర మరికొంతమంది నేతలు కవితతో పాటు ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. మొత్తంగా అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో నాయకులు, కార్యకర్తలు ఎవరైతే కవితకు మద్దతు తెలపడానికి వచ్చారో వారందరూ కూడా ఒకటే ఫ్లైట్లో బయలుదేరుతున్నట్టు తెలుసు. 2 గంటల 45 నిమిషాలకు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా కవిత హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. Justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Tarang. And what all have you been? Justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Tarang.